ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో అత్యంత సహజం. గతంలో అయితే హుందాగా ప్రచారం చేసుకునేవారు. ఓడేవారు గెలిచేవారిని అభినందిస్తే మీరు సభలో ఉండాలని గెలిచిన వారు కూడా కోరుకునేవారు. అది అచ్చమైన ప్రజాస్వామ్యం. ఇప్పుడు చూస్తే ఓ నాయకుణ్ణి పార్టీని కూడా లేకుండా చేసే తుచ్చమైన రాజకీయం సాగుతుంది. అది వార్డు నుంచి పిఎం పోస్ట్ వరకు ఇదే పరిస్థితిలో సాగుతుంది. అయితే ఇక్కడ నాయకుడు పార్టీలు తలుచుకుంటే జరిగేది కాదు. ప్రజలే నిర్ణేతలు. వారు 5 ఏళ్లకు ఓ మారు జాతకాలు తిరగరాస్తారు. అయితే వారిని కనిపెట్టుకొని పార్టీలు నాయకులు ఉండాలి, పోరాటాలు చేయాలి, మన్నన పొందగలగాలి. విషయానికి వస్తే ఏపీలో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే మే 23 తర్వాత ఒకరే విజేత అవుతారు. మరి ఓడిన వారి పరిస్థితి ఏంటి? అన్ని సర్వేలు జగన్ సీఎం అంటున్నాయి. వైసీపీ గెలవవచ్చని కూడా ధీమాగా చెబుతున్నారు. కానీ ఒకవేళ తేడా కొట్టి జగన్ పార్టీ ఓడిపోతే ఏం జరుగుతుంది? అంటే జగన్ వరకు తీసుకుంటే ఆయన కంటే గొప్ప పోరాట యోధుడు ఎవరూ లేరు. ఆయన బలవంతుడు. మళ్ళీ పార్టీని జనంలోకి తీసుకుపోగల నేర్పు, ఓర్పు, అందుకు తగిన రాజకీయ పరిణతి, వయసు కూడా జగన్ కి పుష్కలంగా ఉన్నాయి. అదే టీడీపీ ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఈ మాట వింటేనే టీడీపీ ఉలిక్కిపడుతుంది. టీడీపీకి కర్త, కర్మ, క్రియ చంద్రబాబు. ఆయన వయసు ఇప్పుడు 70 ఏళ్ళు. ఇప్పటి నుంచే 5 ఏళ్ల పాటు పోరాటాలు చేయాలంటే అందుకు ఆయన రెడీ కాని వయసు సహకరించాలి. ఇక వారసుడిగా తెచ్చిన లోకేష్ మీద సొంత పార్టీలోనే నమ్మకం లేదు. బాబుని వ్యతిరేకించే వారు సైతం ఆయన రాజకీయ చతురతను మెచ్చుకుంటారు. ఇక లోకేష్ ని అభిమానించే వారు సైతం ఆయన నాయకత్వ లక్షణాల పట్ల డౌట్ పడతారు. అటువంటిది ఓ వైపు జగన్ అధికారంలో ఉంటే లోకేష్ పార్టీని నడిపించగలరా? చంద్రబాబు వయసు రీత్యా కొంత తగ్గితే పార్టీకి దిక్కెవరు? ఇదే ఇప్పుడు టీడీపీని ఓటమి కంటే ఎక్కువగా వణికిస్తున్న ప్రశ్నగా ఉందంటున్నారు.